వెళదాం. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు చదువుకొని ప్రభు మాటలు ధ్యానం చేద్దాం. 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతురమ్మని, అయ్యా, మీ దాసునైన నన్ను నడిపించి నా నోటిని బూరగా వాడుకొని బలపరచమని, జీవపు మాటలు మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఇక్కడ 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటా ఉన్నాడు, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై పోరాడమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ప్రత్యేకించి మనస్సాక్షి గురించి మాట్లాడుకుందాం. మనస్సాక్షి గురించి ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉంటేనే మనము విశ్వాస విషయంలో పోరాడగలమని ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది. మంచి మనస్సాక్షి అనగా మనము చాలాసార్లు మనస్సాక్షి గురించి వింటూ ఉంటాం. ప్రత్యేకించి బైబిల్లో 2 రకాలైన మనస్సాక్షులు మనము చూస్తూ ఉన్నాం. మంచి మనస్సాక్షి ఒకటి, రెండవది వాత వేయబడిన మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అనగా మనం చెప్పుకోవచ్చు, ఇది దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఆయన ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి మనస్సాక్షి. అనగా అర్థం ఏంటంటే, మనము ఏ చెడుకి ప్రేరేపించబడినా, ఏ తప్పు చేయాలని మనకి ప్రేరేపణ కలిగినా లోపల నుంచి మనకి అది కాషన్ చేస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఈ పని చేయకూడదు అని. దాన్ని మంచి మనస్సాక్షి అంటాం. ఎందుకంటే అది మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు మనలో ఉంచి ఉన్నారు. అటువంటి మనస్సాక్షిని మనము కలిగి ఉంటే తప్పు చేయకుండా ప్రభు మార్గంలో, విశ్వాస జీవితంలో, పోరాటంలో పోరాడవచ్చని పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. అయితే ఆ మనస్సాక్షి మనలో ఉంటే పర్వాలేదు. ఒకవేళ ఆ మనస్సాక్షి కానీ మనము లేకుండా జీవిస్తూ ఉన్నామంటే అనేకమైన పొరపాట్లు మన జీవితాల్లో జరుగుతాయి. 19వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు అంట. అనగా మంచి మనస్సాక్షిని కొంతమంది ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే, వారు చేయాల్సిన తప్పుని సమర్థించుకుంటూ, వారు పాపంలో పడటానికి, పాపం చేయడానికి ఇష్టపడుతూ, ఒకవేళ మనస్సాక్షి హెచ్చరించినప్పటికీ కూడా దాన్ని త్రోసివేస్తూ ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే, తప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న తప్పు ఏం కాదులే, లేదా అందరూ చేస్తున్నారు కదా అని సమర్థించుకోవడము, ఈ తప్పుకే ప్రభు శిక్షిస్తాడా, ఈ చిన్నది కూడా తప్పేనా అని మనల్ని మనము సమర్థించుకుంటూ అటువంటి మంచి మనస్సాక్షిని త్రోసివేస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితిలో విశ్వాస జీవితం ఎలాగుంటుంది అంటే, ఓడబద్దలైపోయిన పరిస్థితి, ఓడబద్దలైపోయిన వారి వలె విశ్వాస జీవితం ఉంటుందంట. అనగా అర్థం ఏంటంటే, ఓడ నడి సముద్రాన బద్దలైపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎటు దిక్కు తోచక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దాన్ని ఎక్కువసేపు కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఏ యొక్క సహాయము అందని పరిస్థితి ఓడ బద్దలైపోవడం అంటే. ఆ మాట వింటేనే భయం అనిపిస్తూ ఉంది కదా. వాస్తవానికి ఓడ ఏదో చిన్న డ్యామేజ్ అయిందనో, లేకపోతే చిన్న ఇంజన్ పనిచేయడం లేదో, మోటార్ పనిచేయడం లేదంటేనే మనందరికీ బెంబేలెత్తిపోతాం. అలాంటిది సముద్ర మధ్యంలో ఓడ బద్దలైపోవడం అంటే అసలు అక్కడ రక్షింపబడటానికి ఆస్కారమే లేదన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అనగా విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడైతే మనము మంచి మనస్సాక్షిని త్రోసివేస్తామో అప్పుడు ఓడ బద్దలైపోయిన పరిస్థితి మన విశ్వాస జీవితంలో ఉంటుంది. మనం ముందుగా అనుకున్నట్లుగా దేవుడు మన హృదయంలో మంచి మనస్సాక్షిని ఉంచినట్లుగానే కొన్నిసార్లు ఇదే మనస్సాక్షి చేసే పనిని దైవజనుల చేత కూడా ప్రభు చెప్పిస్తూ ఉంటారు. అలాగే వాక్యము చేత మనకు హెచ్చరిస్తూ ఉంటారు.
మనస్సాక్షి చేసే పని వాక్యం చేత కూడా ప్రభువు మనకి హెచ్చరిస్తాడు. దైవజనుల చేత కూడా ప్రభువు మనకి హెచ్చరిస్తూ ఉంటారు. అలాంటిదే ఒక సన్నివేశము మనము జరిగిన విషయము అపోస్తలుడైన పౌలు జీవితంలో అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి తన జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి కానీ ప్రత్యేకించి ఆ ఓడ బద్దలైన విషయము మరి ఒక అధ్యాయం అంతా పరిశుద్ధాత్ముడు కేటాయించి చక్కగా వివరించిన విధానము, ఆ దినాన జరిగిన సందర్భము మనము చాలా స్పష్టంగా చూడగలము. ఆ మాటలు మీకు కొన్ని చదివి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. చూసారా, మనస్సాక్షి మన హృదయంలో ఉండి గద్దించిన రీతిగానే దేవుడు కొన్నిసార్లు దైవజనుల చేత, దేవుని బిడ్డల చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు శతాధిపతితోనూ ఓడ నాయకుడితోనూ హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ ప్రయాణము వలన మనకి ఏమాత్రము ప్రయోజనము లేదని. కానీ ప్రియులారా, మనం అనేక మార్లు మరి ఆ హెచ్చరికలను త్రోసివేస్తూ ఉంటాం. మనస్సాక్షి చెప్పింది త్రోసివేస్తాము. బయట నుంచి దైవజనులు కానీ దేవుని బిడ్డలు కానీ చెప్పిన విషయాలు కూడా త్రోసివేస్తాం. దాని ద్వారా మన ఆత్మీయ జీవితము చిక్కుల్లో పడిపోవడము, ఓడ బద్దలైపోయిన స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప మనమేమి సాధించేది లేదు. అయితే పౌలు హెచ్చరించినప్పుడు వారు దానిని త్రోసిపుచ్చి చేసిన పని వల్ల ఎంత నష్టపోయారనేది మనము ఆ అధ్యాయం అంతా చదివితే క్లియర్గా తెలుస్తుంది. 2-3 వచనాలు చదివి మనము ముందుకు సాగిపోదాం. 13వ వచనంలో రాయబడి ఉన్నది కదా, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిన ఓడను నడిపించిరి. దైవజనుడు చెప్పిన మాటను, దేవుని బిడ్డ చెప్పిన మాటను వారు పెడచెవిన పెట్టారు. అయితే ప్రకృతిని వారు ఫాలో అవుతూ ఉన్నారు. దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు ఏమనుకున్నారంటే, అరే, ఇది మనకి చాలా మంచి పరిణామము, దీనివల్ల మనకి మంచి పరిస్థితులు ఎదురవుతాయని మరి దైవజనుడి మాటను పెడచెవిన పెట్టి ఆ గాలిని, ఆ చల్లని గాలిని, ఆ మెల్లని గాలిని వారు మంచి పరిణామంగా తలంచి ఓడను నడిపించినట్లు చూస్తాం. కొన్నిసార్లు మనము ఆత్మీయ జీవితంలో బలహీనులం అయ్యామంటే గాలి కూడా మనల్ని నడిపిస్తుందండి. చూసారా, కొన్నిసార్లు విశ్వాసులు మరి దైవజనులు చెప్పిన మాటలు వినరు కానీ తోటి విశ్వాసులు చెప్పిన ఆ 2-3 మాటలు పట్టుకొని దేవుని మాటలు పెడచెవిన పెడతారు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో బలంగా లేకపోతే, మంచి మనస్సాక్షి కలిగి లేకపోతే గాలి సైతం మనల్ని నడిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత మనకెంతో ఉంది. అయితే గాలి నడిపించింది కదా అని వారికి ఏమన్నా మేలు జరిగిందా అంటే, ఆ వచనం ముందుకు చదువుకుంటూ వెళ్తే 14వ వచనంలో, కొంచెము సేపైన తర్వాత ఊరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. చూసారా, ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు పట్టుకొని మరి ఇతరుల ఆలోచనలు పట్టుకొని నడుస్తామో అది ఎంతో కాలము ఆ యొక్క నిమ్మలము, సమాధానము, ప్రశాంతత ఉండదు. పెనుగాలి మనల్ని చుట్టుకొని మనల్ని ప్రమాదంలో పడవేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏంటంటే మనస్సాక్షి మాట వినాలి, మంచి మనస్సాక్షి మాట వినాలి. రెండవదిగా దేవుడు ప్రేరేపించినటువంటి దైవజనుల మాట, దేవుని బిడ్డల మాట విని మన ప్రయాణాన్ని సాగించగలిగితే విశ్వాస నావ బద్దలైపోకుండా మనము మన ప్రయాణాన్ని ముందుకు సాగించగలం. 15వ వచనం కూడా చదివితే అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ప్రభువు మాట మనం వినకుండా ఉంటామో, మన మనస్సాక్షి మాట మనం వినకుండా ఉంటామో, దైవజనుల మాట, దేవుని వాక్యాన్ని పెడచెవున పెట్టి ముందుకు సాగి మన సొంత ప్రయత్నాల్లో ముందుకు వెళతామో అప్పుడు మనము చిక్కుకొని పోయే పరిస్థితి ఎదురవుతూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది.
చిక్కుకొని పోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేశారంట, నడపలేక పోయినందున ఎదురు నడిపించటం మానివేశారంట. అంటే మనము ఆ యొక్క చిక్కులోంచి బయటికి రావడం కూడా ప్రయత్నాన్ని మానివేస్తాం. ఎందుకంటే అదే నిజమైన దారేమో, అదే దేవుని చూపించే మార్గమేమో అనే భ్రమలో ఉంటాం కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి మనము ఇష్టపడం. కాబట్టి మనము మన మనస్సాక్షిని జాగ్రత్తగా పరిశీలించి అది చెప్తున్న హెచ్చరికలు స్వీకరించగలిగే వారముగా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. రెండవదిగా ప్రభువు ఎవరినైతే మనకి మన ముందు ఉంచి ఎవరి చేతైతే బోధిస్తూ ఉన్నారో వారి మాటను శ్రద్ధగా ఆలకించాలి. మూడవదిగా తన వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అనుసరించైనా నడుచుకోవాలి. ఈ 3 కాకుండా మన సొంత ఆలోచనలు మరి సొంత తలంపుల ద్వారా మన ప్రయాణాన్ని కొనసాగిస్తే విశ్వాస నావ బద్దలైపోద్దని మనము తెలుసుకోగలుగుతున్నాం. చివరిగా 15వ వచనంలో రాయబడినట్లుగా వారు ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోయారని అక్కడ రాయబడి ఉంది. అంటే మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కానీ, ప్రతి పాపాన్ని కానీ మనము ఎదుర్కొని దాని నుంచి బయటికి రావాలనే ప్రయత్నమే మానివేస్తాం. ఎప్పుడు మంచి మనస్సాక్షిని మనం ఫాలో కాకపోతే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను దేవుడు హెచ్చరించినప్పుడు దాన్ని స్వీకరించకపోతే ఆ ప్రయత్నము కూడా మానివేస్తాము. మన విశ్వాస జీవితము ఓడబద్దలైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఓడబద్దలైతే ఆ నడి సముద్రాన మన ప్రాణానికి ప్రమాదము, అక్కడ రక్షణకి మార్గమే లేదు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మంచి మనస్సాక్షిని కలిగి మంచి పోరాటము పోరాడాలని పౌలు హెచ్చరించిన రీతిగా ఆ మనస్సాక్షిని కలిగి ఉండాలి. దేవుడి ప్రతిరూపంగా ఎవరైతే ఆ మంచి మనస్సాక్షి బదులు దేవుడు కొన్నిసార్లు దైవజనుల చేత మాట్లాడిపిస్తారు, కొన్నిసార్లు వాక్యము ద్వారా మాట్లాడిపిస్తారు. కాబట్టి ఈ మాటలైనా విని మనము విశ్వాసాన్ని కొనసాగించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.